మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. చెరువు ఎఫ్టీఎల్ 15 ఎకరాల 20 గుంటలు. అయితే చెరువును కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న సర్వే నంబర్లు 12, 13, 14, 16, 10ల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా నువ్వు కూల్చు. ఏం చేస్తారయ్యా మా బాధని? ఏమంటారు ఓట్ల కోసం చిన్న చిన్న ఇల్లు కబ్జా చేసినారు. ఇది మనకి సొసైటీ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్. ఇది అది నమ్మకం తీసుకున్నాం. ఇప్పుడు 1994 లో తీసుకున్నాం. ఓసీకి చార్జనే తెలియదు. పిల్లలు మా చుట్టూ వచ్చింది. టైం ఇస్తే మేము పెట్టుకుంటామని చచ్చిపోతాం. మరి చూస్తా ఉండండి, మరి మీరు చూస్తా ఉండండి, చచ్చిపోతాం. చూస్తా ఉండండి. మరి ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడికి పోవాలి? మీరు సడన్ గా వచ్చి కూల కొడతామంటే ఎక్కడికి పోవాలి మేము? అమ్మా ఇల్లు ఇస్తామంటున్నారు కదా, ఇల్లు ఇస్తే సరిపోతుంది మాకు సార్. ఇదే చాలమ్మా, ఇదే చాలు. ప్రభుత్వం మంచిదే, ప్రభుత్వం మంచిదే, వేరేది ఏం కాదు. ప్రభుత్వం చాలా మంచిది. వ్యాపారాల గురించి చేస్తున్నారు కదా, ప్రభుత్వం చాలా మంచిదే. ఇది రేవంత్ రెడ్డి దూరపోడు కాడు. మా ఊరే కొడంగలనాది, కొడంగలే కొడంగలనాది. మా ఆయన మేము ఓట్లేస్తేనే గెలిచింది కదా. కొడంగలే మాది, మా ఊరే ఆయనది. కానీ అంత సడన్గా చేయవద్దు. న్యాయం చేయండి సార్. గరీబ్ వాళ్ళ మీద ఎందుకు కూర్చున్నాం సార్? పెద్ద గులోటు అది మినిస్టర్ అయితే మేము చాలా మంచి వాడు మనిషి. వాడికి పైసా ఉంది, మా దగ్గర లేదా? డబ్బులు లేవా మా దగ్గర? మీ ఎమ్మెల్యే ఏమంటుండు? ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఎవరు ఎమ్మెల్యే? ఎవరికి ఎమ్మెల్యే? ఎవరి గురించి ఎమ్మెల్యేడు? ఎవరి గురించి? 10 ఏళ్ళు అవుతుంది ఆయన అధికారంలో. మీరు కూలగొట్టండి, మేము కాదంటం లేదు. నాన్న మేము ఆగాం కదా. 7 సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం. సరే కోర్టుకి వెళ్ళాం. కోర్టు తీర్పిస్తా 28 రోజులు 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలగొట్టడానికి మాలాంటి వాళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొడుకొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే. మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకే ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేతలపై అప్డేట్స్ ఏంటి? తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులంతా కూడా ఏకమయ్యి హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతూ బడా నేతల భవనాలను వదిలేసి నిరుపేదలు డబ్బులు జమ చేసుకొని ఎల్ఐసీల ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా ఈ నిర్మాణాలు చేపడితే అనుమతి ఇచ్చినటువంటి అధికారులే ఈ రోజు అనుమతి లేదంటూ కూల్చివేస్తా ఉన్నారంటే ఇది ప్రభుత్వం కేవలం ఖజానా నింపుకోవడానికే చేస్తున్నటువంటి చర్యలు అంటూ కూడా హైడ్రా పైన, ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు స్థానికులు. ఉదయం నుంచి సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు జరుగుతా ఉన్నాయంటూ కూడా స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకొని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికే అదనపు బలగాలని హైడ్రా స్థానిక పోలీసుల సహాయం తీసుకొని వారి ద్వారా ప్రొటెక్షన్ తీసుకొని దాని ద్వారా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. హైడ్రా కూల్చివేతలను మాత్రం తీవ్రంగా పబ్లిక్ నుంచి వ్యతిరేకత పెరుగుతా ఉంది. తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అటు మహిళలు, పురుషులు, యువకులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఎన్నో ఏళ్ల తరబడి ఎన్నో కష్టం చేసి డబ్బులన్నీ పోగు చేసి తీసుకొచ్చి ఇల్లు కొనుక్కుందామని ఇల్లు కొనుక్కుంటే ఈ రోజు హైడ్రా ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. మేము కేవలం అక్కడ ఫ్లాట్లు కొన్నటువంటి వ్యక్తులమే, అమ్మినటువంటి వ్యక్తుల పైన లేఅవుట్ అనుమతి ఇచ్చినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోకుండా
వెనక ముందు చూసుకోకుండా ఇంటి కోసం వచ్చి ఇల్లు కొని ఇక్కడ నివాసం ఉన్నటువంటి ఈ టైంలో హైడ్రా ఈ రకంగా కూల్చేయడంపై మాత్రం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. మొత్తం సున్నం చెరువు 26 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు రెవెన్యూ రికార్డు ప్రకారంగా 26 ఎకరాలలో ఉండాల్సినటువంటి చెరువు ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారంగా 12 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. సుమారు 10 నుంచి 12 ఎకరాల పాటు చెరువు FTL పరిధి అంతా కూడా కబ్జాకి గురైంది. అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ గద్దల్లా వాలిపోయి ఈ చెరువు ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి అక్కడ ప్లాటింగ్ కిందికి చేసి ఆ తర్వాత నిర్మాణాలను చేపట్టారు అనే దానిపై కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదు. ఏదైతే ఈ 12 ఎకరాల పరిసరాల్లో మొత్తం వీళ్ళు ఆక్రమణకు గురి చేసి ఇల్లీగల్ గా FTL ని ఆక్రమించేసి వాటిపైన కన్స్ట్రక్షన్ చేసినటువంటి భవనాలన్నింటిపై కూడా దృష్టి పెట్టింది. స్క్రీన్ పైన చాలా క్లియర్ గా కనబడతా ఉన్నాయి. హైడ్రా అధికారులు టెక్నాలజీతో ఉన్నటువంటి యంత్రాలని రంగంలోకి దింపి దాని ద్వారా మొత్తం పిల్లర్స్ ని సైడ్ వైపుగా అన్నిగా కట్ చేస్తుండడం, బిల్డింగ్ అమాంతం నేలమట్టం అవుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. 5, 6, 7 అంతస్తులో ఉన్నటువంటి భవనాలు కొన్ని సెకండ్స్ లో బిల్డింగ్ పూర్తి స్థాయిలో నేలమట్టం అవుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఒక పక్క బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, మరోపక్క పోలీసులు బందోబస్తు కల్పించి వాళ్ళందరినీ చెరగొడుతున్నా హైడ్రా పనితీరు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. ఉదయం నుంచి కూడా ఎంత వ్యతిరేకత పెరిగినా హైడ్రా పని ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆలస్యం జరగలేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి, FTL భూమి, బఫర్ భూమిని ఏదైతే ఆక్రమించి అక్రమంగా ఈ భవనాలని నిర్మాణం చేశారో వాటన్నిటిని కూల్చేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలమంటూ కూడా హైడ్రా అధికారులు ఈ యొక్క పనితీరు కొనసాగుతా ఉంది. మొత్తం 12 ఎకరాలలో వీళ్ళు ఈ భవనాలను ఏర్పాటు చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా అక్కడ నివాసం ఉండడంతో పాటు నూతనంగా కొంతమంది అక్కడ భవనాలని కొనుగోలు చేశారు ఫ్లాట్ రూపంలో అనేది కూడా హైడ్రా దృష్టికి వచ్చింది. ఏదేమైనప్పటికీ అది ఇల్లీగల్ కాబట్టి తీసుకున్నటువంటి బాధితులే మోసపోతా ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు కానీ, అక్కడ లేఅవుట్ చేసినటువంటి వ్యక్తులు కానీ, ప్రైవేట్ ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోకుండా స్థానికులు డబ్బులు పోగేసి కొనుక్కున్నటువంటి బిల్డింగ్స్ ని కూల్చేస్తే ప్రభుత్వం ఈ పనులకు ఈ చర్యలకు పాల్పడితే రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది అనే దానిపై కూడా మన స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సున్నం చెరువులో ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. వైశాలి, మరి ప్రతిపక్ష నేతలు హైడ్రాకు మద్దతిస్తున్నారా? మరి బాధితుల తరపున నేతలు మాట్లాడడానికి ముందుకు రావట్లేదా ఎవరు? ఒక బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీ నాయకులందరూ కూడా హైడ్రాకి సపోర్ట్ ఇచ్చారు. హైడ్రా పనితీరు శభాష్ అంటూ కూడా ప్రశంసలు కురిపించారు. హైడ్రా లాంటి వ్యవస్థని ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో నగరాన్ని రక్షించి కాపాడుకొని ఇప్పటి వరకు విలువైనటువంటి ఆస్తులని కాపాడుకునే వాళ్ళు అనే దానిపై కూడా అన్ని పార్టీ నాయకులు కూడా హైడ్రాని స్వాగతిస్తా ఉన్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఫామ్ హౌస్లని, ల్యాండ్స్ ని, భవనాలని, యూనివర్సిటీలని, కాలేజీలని టార్గెట్ గా చేస్తూనే కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి విమర్శలు చేస్తా ఉన్నారు. సిపిఐ, సిపిఎం పార్టీలు, ఇతర బీజేపీ, కాంగ్రెస్ లాంటి ఈ మిగతా పార్టీ నాయకులందరూ కూడా హైడ్రాని స్వాగతిస్తూ హైడ్రా పనితీరు ఈ రకంగానే మెరుగుపడాలి, విస్తరింపజేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి, అన్ని చోట్ల కూడా ప్రభుత్వానికి చెందినటువంటి భూములు, ఫారెస్ట్ భూములు, FTL, బఫర్ జోన్లు అన్ని కూడా కాపాడి విలువైనటువంటి ఆస్తులని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఈ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవ్వాలంటూ కూడా అన్ని పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేపడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎవరైతే అధికారులు ఇల్లీగల్ గా వీటికి అనుమతులు ఇచ్చి ప్రోత్సహించి డబ్బులు తీసుకొని చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తులపై కూడా అధికారులు కేసులు ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. వాటిపైన ఫోకస్ చేస్తూ వీళ్ళందరి ఆట కట్టించేందుకు కూడా హైడ్రా ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సున్నం చెరువులో కూల్చివేతలు మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తా ఉంది. స్థానికులంతా కూడా కూల్చివేతలను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పోలీసులు వారంతా కూడా చెదరగొట్టి ఈ అధికారులు వాటిని కూల్చివేస్తున్నటువంటి క్రమంలో మాత్రం రెండు వైపుల నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వైశాలి, మరి రవితేజ, బడా నేతలకు మాత్రమే టైం ఇస్తున్నారు, మాకు మాత్రం టైం ఇవ్వట్లేదని బాధితులు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది కదా. మరి హైడ్రా వీరికి ముందస్తు నోటీసులు కానీ ఏమి ఇవ్వట్లేదా? హైడ్రాపై కొంత విమర్శలు పెరుగుతున్నటువంటి మాట వాస్తవమే. ఉన్నత హోదాలో ఉన్నటువంటి బడా నేతలకు అవకాశం ఇవ్వడము, వారం రోజులు టైం ఇచ్చి కూల్చుకోవాలని వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, హెచ్చరిక ఇవ్వడము, సాధారణ విషయానికి వస్తే ఏ సమాచారం లేకుండా బుల్డోజర్లను తీసుకొచ్చే హైడ్రా అధికారులు మాట్లాడుతా ఉన్నారు. ఒక పక్క బుల్డోజర్ యొక్క పని చేసుకుంటూనే
స్థానికులకు హైడ్రా సమాధానం ఇస్తా ఉన్నారు. ఈ చర్యలు సరైనటువంటి కాదు, బడా నేతలకు ఒక రకంగా, సామాన్య ప్రజలకు ఒక రకంగా హైడ్రా వ్యవహరిస్తుంది అనేది కూడా మొదటి నుంచి ఈ ప్రచారం కొనసాగుతా ఉంది. కానీ హైడ్రా చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాజకీయ సినీ ప్రముఖ ఎవరైనా బడా ఇన్ఫ్లుయెన్స్ వాటి ఎవరిని కూడా పట్టించుకోకుండా వారి పని వారికి వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కొనసాగిస్తా ఉన్నారు. ముందుగా నాగార్జున కన్వెన్షన్ ని నిలమట్టం చేయడము, ఆ తర్వాత మల్లారెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు అవి విద్యార్థుల భవిష్యత్తుతో కూడినటువంటి భవనాలు కాబట్టి ఒకేసారి ఈ భవనాలన్నీ కూడా కూల్చేస్తే వందలాది మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఎడ్యుకేషన్ అకాడమీ అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భవనాల విషయంలో హైడ్రా కొంత ఆలోచన చేసి కొంత టైం ఇచ్చి అవి మీరంతలో మీరో కూల్చుకోవాలంటే కూడా ఆదేశాలు ఇవ్వడము, దానిపై మాత్రం స్థానికులు ఒకరికి ఒక రకంగా, సామాన్య ప్రజలకు ఒక రకంగా వ్యవహరిస్తుంది హైడ్రా అంటూ కూడా విమర్శల పాలు చేస్తా ఉన్నారు. కాబట్టి హైడ్రా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ అనురాగ్ యూనివర్సిటీ కానీ కొంత టైం కేటాయించి కొంత సమయం ఇచ్చి తర్వాత కూల్చివేస్తామంటూ కూడా హెచ్చరించినప్పటికీ ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఇంకా కూడా సున్నం చెరువు ప్రాంగణంలో హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలను మాత్రం స్థానికులు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. ఆ కాలనీ వాసులందరూ కూడా ఈ కూల్చివేతలు నిలిపివేయాలి, కూల్చివేతను అడ్డుకోవాలి. ఈ రకంగా కూల్చివేస్తే సాధారణ ప్రజలు హైదరాబాద్ లో ఎలా నివాసం ఉంటారు, ఎలా బ్రతకగలుగుతారు అనే దానిపై మాత్రం హైడ్రాకు వ్యతిరేకంగా ఈ చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. సర్వే ఇప్పుడు చేయలేకపోయారు, ఎందుకని అక్కడ బిల్డింగ్ కూలగొట్టారు FTL అని చెప్పి